గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరుమణి అఫీషియల్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గైస్, ఈ రోజు టాపిక్ వచ్చేసి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా థంబ్నెయిల్ చూడగానే. సో అందరికీ చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఇది. సో మెయిన్ పెట్ లవర్స్ అనమాట, పెట్ లవర్స్కి. సో ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోని డాగ్స్ని పెంచుకుంటున్నారు. సో డాగ్స్ని పెంచుకోవడం ఒక్కటే కాదండి, దాని ఫుడ్ విషయంలో కూడా మనం అంతే కేర్ తీసుకోవాలి. సో చాలామంది ఏంటంటే మనం ఏం తింటే అదే డాగ్స్ కూడా పెట్టేస్తుంటాం అనమాట. ఇప్పుడు మనం కురుకురే తిన్నాం అనుకోండి, ఇదిగో నువ్వు కూడా తిను అని అంటారు అనమాట. సో అది మనం తప్పు, అసలు అలా చేయకూడదు. సో డాగ్స్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు అనేది ఈరోజు వీడియో అనమాట. సో నేనైతే ఈరోజు వీడియోలోని ఏ ఫుడ్ తీసుకోకూడదు అసలు డాగ్స్ అనేది నేను చెప్తాను అనమాట. అండ్ ఆ తీసుకోవడం వల్ల ఏంటి, ఏమవుతుంది, ఒకవేళ తీసుకుంటే ఏమొస్తుంది, ఏంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా తెలియాలి కదా. అది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు. సో ఎండ్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. గైస్, ఈరోజు టాపిక్ అనుకున్నాం కదా, ఆ టాపిక్లో ఫస్ట్ ఫుడ్ వచ్చేసి ఆనియన్స్ అండ్ గార్లిక్ అనమాట. సో ఈ ఆనియన్స్ అండ్ గార్లిక్ అనేది డాగ్స్కి చాలా వరకు అవాయిడ్ చేయాలి గైస్. ఫుడ్లో అసలు దాన్ని పెట్టకండి అసలు. ఎందుకంటే ఈ ఆనియన్స్ అండ్ గార్లిక్లోని మనకి డైసల్ఫైడ్ అండ్ సల్ఫాక్సైడ్స్ అనే 2 కెమికల్స్ ఉంటాయి. సో ఈ కెమికల్ ఉండడం వల్ల మనం డాగ్స్కి ఆనియన్స్ అండ్ గార్లిక్ అనేది పెట్టకూడదు. సో ఒకవేళ ఇవి పెడితే మాత్రం డాగ్ బాడీలోని రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఫాస్ట్గాన. సో రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు గైస్. సో ఇవి డ్యామేజ్ అవుతాయి. సో అందుకని మనం డాగ్స్కి ఆనియన్స్ అండ్ గార్లిక్ అనేది చాలా వరకు పెట్టకూడదు, అసలు పెట్టకండి ఎట్టి పరిస్థితుల్లో, ప్లీజ్ గైస్. ఇంకా సెకండ్ ఫుడ్ వచ్చేసి రా మీట్ అనమాట. సో రా మీట్ అనేది చాలా డేంజర్ గైస్ డాగ్స్ కి. ఫుడ్ అయితే మనం మీట్ ని జస్ట్ నార్మల్ గా బాయిల్ చేసి టర్మరిక్ పౌడర్ వేసి బాయిల్ చేసి డాగ్స్ కి ఇచ్చేస్తే బెటర్ అలానే. కానీ చాలా వరకు చాలా మంది ఏం చేస్తారంటే రా మీట్ పెట్టేస్తారు అనమాట, అట్లా పచ్చి మాంసం తెచ్చి పెట్టేస్తుంటారు. సో ఈ రా మీట్ తినడం వల్ల వాటికి చాలా డేంజర్ అవుతుంది. ఎందుకంటే రా మీట్ లోని మనకి సాల్మోనెల్లా బ్యాక్టీరియా అండ్ ఈ కోలా బ్యాక్టీరియా అనే 2 బ్యాక్టీరియాస్ ఉండే అనమాట. సో ఈ 2 బ్యాక్టీరియాస్ వల్ల మనకి బాడీలోని డాగ్ బాడీలోని ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తుంటాయి అనమాట. ఎందుకంటే అది పచ్చి మాంసం మీద, ఆ రా మీట్ మీద ఈ 2 బ్యాక్టీరియాస్ ఉంటాయి. మనం అలాగా డాగ్ కి ఆ పచ్చి మాంసం అనేది పెట్టేస్తుంటే సో ఆ బ్యాక్టీరియా అనేది డాగ్ బాడీలోకి వెళ్ళి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి, ఇంకా డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి డాగ్ కి అనేది వచ్చేస్తుంది అనమాట. సో గైస్, బీ కేర్ఫుల్ ఈ విషయంలో అయితే. సో డాగ్ కి అసలు రా మీట్ అనేది పెట్టకండి. మీరు మీట్ ని తెచ్చుకొని చక్కగా బాయిల్ చేసి టర్మరిక్ పౌడర్ వేసి జస్ట్ బాయిల్ చేసి అట్లా పెట్టేయండి, అది ఇంకా మంచిది, హెల్తీ ఫుడ్ అనమాట డాగ్ కి అయితే. సో ఈ విషయం అయితే మర్చిపోకండి గైస్. థర్డ్ వన్ వచ్చేసి సాల్ట్ అనమాట. సో సాల్ట్ చాలా వరకు డాగ్స్ కి అవాయిడ్ చేస్తే చాలా మంచిది గైస్. ఎందుకంటే మనకి సాల్ట్ కంటెంట్ అనేది డాగ్ బాడీలోని ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా సోడియం లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి అనమాట. వన్స్ సోడియం లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి బాడీలోని, డాగ్ బాడీలోని, వాటికి ఇంకా డయేరియా, ఫీవర్, హై టెంపరేచర్ అండ్ వామిటింగ్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఒక దాని తర్వాత ఒకటి రియాక్షన్ చూపిస్తాయి ఇంకా డాగ్స్ కి అయితే. అండ్ అలానే కాకుండా ఇంకా చనిపోయే స్టేజ్ వరకు కూడా వెళ్తాయి. సో అంతవరకు మనం తెచ్చుకోకుండా ఉంటే చాలా మంచిది గాయస్. సో ముందుగానే జాగ్రత్త పడండి సాల్ట్ విషయంలో అయితే. అసలు సాల్ట్ పెట్టకండి ప్లీజ్ గాయస్. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఆల్కహాల్ అనమాట. ఆల్కహాల్ అనేది వెరీ డేంజరస్ అనమాట డాగ్స్కి అయితే. సో మన వరకు చాలా డేంజర్ ఆల్కహాల్ అనే, అలానే డాగ్స్ కూడా డేంజర్ గైస్. సో ఆల్కహాల్ అనేది అసలు డాగ్స్కి అసలు పెట్టకండి. ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది ఆల్కహాల్ పెట్టడం అనమాట డాగ్స్కి. సో ఈ ఆల్కహాల్ తాగడం వల్ల డాగ్స్కి ఏమవుతుందంటే మోషన్స్, ఇంకా వామిటింగ్స్ ఎక్కువ అయిపోవడం, అండ్ మెయిన్లీ నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది గైస్. నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోవడం, అలానే ఊపిరి పీల్చుకోవడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి దానికి బాగా వచ్చేస్తాయి. అండ్ ఫైనలీ అయితే ఇంకా చనిపోయే స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట డాగ్ అనేది. సో ఇది దయచేసి ప్లీజ్, చాలా ఇదిగా అడుగుతున్నాను అనమాట, రిక్వెస్ట్ చేసి ప్లీజ్ డాగ్స్కి మాత్రం ఈ ఆల్కహాల్ అనేది అసలు అలవాటు చేయకండి గైస్. ప్లీజ్ దయచేసి అలవాటు చేయకండి ప్లీజ్.
సో గైస్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అవకాడో. అవకాడో అనేది ఒక ఫ్రూట్ గైస్. సో అవకాడో అనేది డాగ్స్కి అసలు పెట్టకూడదు అనమాట. సో ఎందుకంటే ఈ అవకాడో ఫ్రూట్లోని పెర్సిన్ అనే ఒక విషపూరితమైన పదార్థం ఉంటుందన్నమాట. సో ఈ అవకాడో తినడం వల్ల డాగ్స్కి ఏమవుతుందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. సో చాలా వరకు అవకాడోని అసలు డాగ్స్కి పెట్టకండి గైస్. ఓకే గైస్, ఇంకా సిక్స్త్ వన్ వచ్చేసి చాక్లెట్స్ అనమాట. అబ్బా చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాక్లెట్స్ మనం బాగా తింటాం అనమాట. సో మనం తింటున్నామని డాగ్స్ కి పెట్టడం కరెక్ట్ కాదు కదా గైస్. సో డాగ్స్ కి అసలు చాక్లెట్స్ పెట్టకండి. ఎందుకంటే చాక్లెట్స్ లోని థియోబ్రోమిన్ అనే ఒక పదార్థం ఉంటుంది గైస్. ఇది డాగ్స్ కి చాలా డేంజర్ అనమాట. సో ఈ థియోబ్రోమిన్ పదార్థం వల్ల ఏమవుతుందంటే వాటికి వామిటింగ్స్, మోషన్స్ అండ్ యూరిన్ ఎక్కువగా వెళ్ళడం అండ్ ఇంకా వచ్చేసి హార్ట్ ప్రాబ్లమ్స్, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ అవుతాయి అనమాట గైస్. సో ప్లీజ్ డాగ్స్ కి ఎవరు చాక్లెట్స్ అసలు పెట్టకండి. ఒకవేళ పెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఈ విషయం తెలుసుకొని పెట్టకండి. ప్లీజ్ మానేయండి గైస్. సో గైస్ సెవెంత్ వన్ వచ్చేసి గ్రేప్స్ అనమాట. సో గ్రేప్స్ అనేవి చాలా డేంజర్ డాగ్స్ కి. సో డాగ్స్ కి అసలు గ్రేప్స్ అనేవి పెట్టకండి, మంచిది కాదు. ఎందుకంటే కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవుతాయి అనమాట డాగ్స్ కి. సో అందుకు గ్రేప్స్ అనేది పెట్టకండి గైస్. ప్లీజ్ ఈ విషయం అయితే మర్చిపోకండి. ఇంకా ఎయిత్ వన్ వచ్చేసి రా ఎగ్స్ అనమాట. సో రా ఎగ్స్ అనేవి డాగ్స్ కి అస్సలు పెట్టకండి. చాలా మంది ఏం చేస్తారంటే ఫుడ్ అట్లాగా మొత్తం పెట్టేసి పైన రా ఎగ్స్ అనేవి వేసేస్తుంటారు. రా ఎగ్స్ అసలు పెట్టకండి. సేమ్ రా ఎగ్స్ లో కూడా ఈకోలై బ్యాక్టీరియా అండ్ సాల్మోనెలా బ్యాక్టీరియా అనేది ఉంటుంది అనమాట. సో దీని వల్ల వాటికి ఏమవుతుందంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వచ్చేస్తుంటాయి డాగ్స్ కి. హెయిర్ ఊడిపోవడం కానీ స్కిన్ ఊడిపోవడం కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ వచ్చేస్తుంటాయి అనమాట. మొత్తం పైన హెయిర్ కూడా ఊడిపోయి స్కిన్ అనేది ఎలా అంటే గజ్జి లాగా అట్లా వచ్చేస్తుంటది అనమాట. సో ఇలాంటి రా ఐటమ్స్ పెట్టడం వల్ల డాగ్స్ కి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి. ముందులో చెప్పాను కదా, రా మీట్ లో కూడా ఇలానే సేమ్ బ్యాక్టీరియా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో చెప్పాను. సో సేమ్ ఇది కూడా రా ఎగ్స్ లో కూడా ఈ సేమ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో దీని వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి గైస్. సో ప్లీజ్ ఎగ్స్ ని బాయిల్ చేయండి, బాయిల్ చేసి డాగ్స్ కి పెట్టండి, చాలా మంచిది. అంతేగాని ఇలా రా ఎగ్స్ పెట్టడం మంచిది కాదు గైస్. సో రా ఎగ్స్ పెట్టకుండా మానండి ప్లీజ్. బాయిల్ ఎగ్స్ పెట్టండి, మంచిగా తింటాయి అవి కూడా, వాటికి కూడా హెల్త్ కి చాలా మంచిది. సో గైస్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మొత్తం టోటల్గా నాకు తెలిసినంత వరకు టాపిక్ని గ్యాదర్ చేసుకొని మరి చెప్పాను అనమాట. సో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా మంది కంటే డాగ్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మీకు మాత్రమే కాకుండా కొంచెం ఈ వీడియోని కొంచెం షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు కదా గైస్. సో మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి గైస్, అలానే షేర్ కూడా చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఎనర్జీ వస్తుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. అలానే మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి, మా పప్పీస్ని సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుగా అయితే వచ్చేస్తుంటాం ఇంకా. సో లేట్ అవుతున్నాయి వీడియోస్ అయితే, కొంచెం నాకు టైం లేదు అందుకు వీడియోస్ లేట్ అవుతున్నాయి అనమాట. సో ఇంకా అయితే వీడియోస్ లేట్ అవ్వవు. సో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాం గైస్.